Hello, hello. Hello, what's up, everyone? Okay, వెల్కమ్ టు మన బ్యాట్ బాల్ టాక్స్. ఈరోజు మనం ఐపీఎల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది, క్లోజ్గా వచ్చేసినాం కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో ఉన్న ఒక టీం గురించి పిక్ చేద్దాము, విచ్ ఇస్ అగైన్ మన హోమ్ టీం కూడా అదే, ఎస్ఆర్హెచ్ Sunrisers. సన్ రైజర్స్ హైదరాబాద్. సో మన ఇద్దరం ఇఫ్ యూ గో బ్యాక్ టు ప్రిడిక్షన్స్, ఈ టీంని ఇద్దరము ప్లే ఆఫ్స్లోకి పోతుంది అని చెప్పినాము. Hmm. నేను ఇంకా కొంచెం కాన్ఫిడెంట్‌గా చెప్పినా. నువ్వు అంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేదు. Hmm. హౌఎవర్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద టీమ్. సో బ్యాటింగ్, బ్యాటింగ్ బ్యాట్ అమేజింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. మాట్లాడక్కర్లేదు అసలు బ్యాటింగ్ గురించి. ఈ టీమ్ బ్యాటింగ్ గురించి అసలు మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నాం. రికార్డ్‌లు వాళ్ళు హైయెస్ట్ ఓపెనింగ్ పేర్ యావరేజ్, హైయెస్ట్ ఓపెనింగ్ పేర్ పార్ట్నర్‌షిప్స్, పవర్ ప్లే రికార్డ్, చేజ్‌లో 250. ఈరోజు ఒక అనాలిసిస్ చూస్తుండే 200+ 4 చేజులు చేసినారు. అండ్ Hmm. ఒకే ఒక చేజ్ ఆల్మోస్ట్ 4 రన్స్‌తో ఓడిపోయారు, విచ్ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ కేకేఆర్ లాస్ట్ ఇయర్. Ah. సో లాస్ట్ ఇయర్ బ్యాటింగ్‌కి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫ్లా ఇస్ బౌలింగ్. బౌలింగ్ కూడా పర్లేదంట నేను. బౌలింగ్ అసలు ఏం లేదు, అంతా బెబ్బే. మేనేజ్ చేయాలంతే ఏ బ్యాటింగ్ తోటి. ఆ! యాహ్! బ్యాటింగ్ ఎక్కువ కొట్టి అంటే వీళ్ళ టార్గెట్ కూడా అట్లనే ఉంది. ఎక్కువ కొట్టేసి ఆపేసుకుంటాము అనేటట్టుంది. అంతే ఓకే. మనోళ్ళ గోల్ అంతే కదా. నీ 300, 350 మన గోల్. 300, ఫర్గెట్ 350 అబౌట్ కొట్టిన ఐపీఎల్ తర్వాత టైటిల్. బౌలింగ్ లైట్ అన్నట్టు అంతే. ఉన్నది. అంటే ఈసారి అందరూ అనుకున్నాము స్క్వాడ్ లైక్ ఆప్షన్స్‌కి వచ్చినప్పుడు స్పిన్నర్‌ని తీసుకుంటారు, మంచి బౌలర్‌ని తీసుకుంటారు అంటే లేదు. మాకు లియామ్ లివింగ్స్టన్ కావాలని వాడిని తెచ్చుకున్నారు. Hmm. ఇంకొక ఆల్ రౌండర్‌ని తెచ్చుకున్నారు, బ్యాటింగ్ హెవీ ఆల్ రౌండర్‌ని. సో Hmm. ఆహ్, కమింగ్ టు దట్ ప్లేయింగ్ 11, నీ దృష్టిలో ఉన్న స్క్వాడ్‌కి బెస్ట్ ప్లేయింగ్ 11 ఏదంటావు? ఆహ్, సో, ఉన్న స్క్వాడ్‌కి బెస్ట్ ప్లేయింగ్ 11 అంటే లియామ్ లివింగ్స్టన్‌ని తెచ్చుకున్నాడు. సో, ఫస్ట్ ఓవర్‌సీస్ పిక్స్ చేసుకుందాం. ప్యాట్ కమిన్స్ మన ఫస్ట్ బాబు నే ఓకే. ఇంజూర్డ్ నేను అయ్యాడు నేను నేను కాబట్టి చెప్తా. ఆహ్, ఐ విల్ గో ఫస్ట్. ఆబ్వియస్లీ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ టాప్ 2. హ్మ్. వన్ వన్ డౌన్ డౌన్ ఇషాన్ మన కిషన్. రాకెట్, ఇషాన్ కిషన్. దాని తర్వాత అంతే. చాలా మంది క్లాసెన్‌ని పైకి పంపియాలి, లివింగ్స్టన్‌ని పైకి పంపియాలి అంటున్నారు. ఐ వుడ్ సే నితీష్. నితీష్ యాక్చువల్‌గా ప్రాపర్‌గా ఫిట్ అయ్యే రోల్ అది. నితీష్ హుహు. వచ్చిన తర్వాత ఫాలోడ్ బై క్లాసన్ అండ్ లియామ్ లివింగ్స్టన్. ఆ! మన కెప్టెన్ లేడు కాబట్టి ఆయన ప్లేస్‌లో ఈయన లియామ్ లివింగ్స్టన్ ప్రాపర్‌గా ఫిల్ అవుతాడు. ఆబ్వియస్లీ బౌలింగ్ ఓవర్స్ వేరే దగ్గరికెళ్ళి తెచ్చుకోవాలి. దాని తర్వాత అనికేత్ వర్మ లాస్ట్ ఇయర్ ఫినిషింగ్ రోల్ చాలా బాగా అవును. బాగా ఆడాడు. ఫినిష్ చేసిండు. ఆయనకి ఇన్ కేస్ కొలాప్స్ అయితే మనకి స్మరణ్ రవిచంద్రన్ గూడా ఉన్నాడు. కర్ణాటకకి చాలా బాగా ఆడిండు. డొమెస్టిక్ ఇయర్ ఆయనది గూడా చాలా బాగా అయింది. అంటే ఈవెన్చువల్లీ టేమ్ చేస్తే మనకి అనికేత్ వర్మ వీళ్ళిద్దరు అవుతారేమో. బట్ ఈ ఇయర్ ఐ వుడ్ పుట్ అనికేత్ వర్మ బిట్ హయ్యర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా ఆడిండు కాబట్టి. స్మరణ్ రవిచంద్రన్ ఇంపాక్ట్ ప్లేయర్, బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. దాని తర్వాత హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జయదేవ్ ఉనద్కట్ అండ్ ఇషాన్ మలింగ. బాబు బ్రైడన్ కార్సా ఆల్ బ్రైడన్ రౌండర్. కార్స్, అదే చెప్తున్నా గదా! బ్రైడన్ కార్స్, శివం మావి, ఆహ్, జీషాన్ అన్సారీ బౌలింగ్ ఇంపాక్ట్ లాగా గూడా వాడొచ్చు. లేకపోతే బ్యాటింగ్ డెప్త్ ఇంకా గావాలి అనుకుంటే శివం మావిని తెచ్చుకొని ఏదన్నా ఒక ఇండియన్ బౌలర్‌ని, యంగ్‌స్టర్‌ని ఎవరినైనా తెచ్చుకొని ఆహ్, బ్రైడన్ కార్స్‌ని గూడా పెట్టొచ్చు. సో, మై హ్మ్. పికింగ్ 11 ఈస్ థిస్. ఓకే. ఆ! అంటే నాకైతే అనికేత్ వర్మ న తర్వాత హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జయదేవ్ ఉనద్కట్ అండ్ ఇషాన్ మలింగ. నాకైతే ఓవర్‌సీస్ పిక్స్ వీళ్ళే. అంటే హైన్రిక్ ట్రావిస్ హెడ్. క్లాసెను, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు హ్మ్. పక్కా ఆడతారు. ఆ! ఇంక ఉన్న మ్యాండేటరీ. 2లో ఇంకున్న రెండింట్లో కామింద్ మెండిస్ అండ్ వీడెవడు ఇంకొక లియామ్ లివింగ్స్టన్ వీళ్ళిద్దరిలో ఒకటే ఆడతాడు. హ్మ్. బికాజ్ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్ హ్మ్. రౌండర్స్ హ్మ్. కాబట్టి. సో, హ్మ్.
లివింగ్‌స్టన్‌ని ఈసారి కొన్నారు గాబట్టి, మనోడు నరాలు తెగ్గొట్టేసుకునేలాగా షాట్లు కొడతాడు గాబట్టి, అన్నీ బిగించేసి కొడతాడు గాబట్టి, ఐ థింక్ అంటే లియామ్ హీ లివింగ్‌స్టన్ ఈజ్ విల్ ఆల్సో స్టార్ట్ ఇన్ ద స్టార్టింగ్ 11. లాంగ్ డ్యూ శ్రీలంక ఉన్నాడు. ప్లేయర్స్ మీద శ్రీలంక అచ్చా! ప్లేయర్స్ మీద కొంచెం ఈడు పించ్ హిట్టర్ ఒకటి. అవును. క్లాస్ అండ్ అవును. ఫ్లాప్ అయినా వాడికి బ్యాకప్ కింద మళ్ళీ లివింగ్‌స్టన్ వచ్చి మళ్ళీ అదే నరాలు తెగ్గొట్టేలాగా బిగించేసి కొడతాడు. సో, అవును. వీళ్ళు ముగ్గురు నాకు ఓవర్‌సీస్ పిక్స్. ఫోర్త్ నేను ప్యాట్ కమిన్స్ ఉండడు గాబట్టి బ్రైడన్ కార్స్ అంట. ఆహ్, ఓకే. అంటే ఈ శ్రీలంకన్ ఈరోజొచ్చిన ప్లేయర్స్ న్యూస్ తెలుసా? ఉన్నారు. బట్ ఐ యామ్ లైక్ తెలీదు. ఈరోజొచ్చిన ఏంటి న్యూస్ న్యూస్? డేవిడ్ పెయిన్ అని ఇంగ్లీష్ బౌలర్ హూ ఆహా! పర్ఫార్మ్డ్ రియలీ వెల్ ఇన్ బిగ్ బ్యాష్. ఆ! ఆయనని తీసుకున్నారు ఎస్ఆర్‌హెచ్ రిప్లేస్‌మెంట్ ఓహ్! కింద. ఆస్ట్రేలియన్ ప్లేయర్. హా! ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇంజ్యూర్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ ప్లేయర్‌ని తీసుకున్నారు అంటే మన స్క్వాడ్‌లోకి. టిమ్ పెయిన్ వాళ్ళ చుట్టాలా? తెలవదు. నేను ఫస్ట్ టైమ్ విన్నా ఈరోజే నేమ్. ఎనీవే. సో, వాళ్ళు 4 అనుకుంటున్నా. స్టార్టింగ్ 11లో. మేబీ తర్వాత ఎసాన్ మలింగా, దాని తర్వాత వీడెవడు మెండిస్ వీళ్ళు రీప్లేస్ చేయొచ్చు. బట్ వీళ్ళు నలుగురు స్టార్టింగ్ 11లో ఉంటారు. మేబీ ఫస్ట్ ఆర్‌సీబీ మ్యాచ్‌కి. మిగతా ఓకే. వాళ్ళంటే ఇండియన్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, ఇషన్ కిషన్, నువ్వు ఆబ్వియస్‌లీ మన నితీష్ కుమార్, నితీష్ కుమార్. ఆహ్, బ్యాటింగ్ ఆర్డర్ చెప్పట్లేదు. బట్ ఇన్ జనరల్ లైక్ హ్మ్. దాని తర్వాత అనికేత్ వర్మ, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, హర్షల్ హర్ష్ దుబే, పటేల్, ఆహ్, ఇంక మిగతా జీషాన్ అన్సారీ ఆర్ హర్ష్ దుబే జీషాన్. వీళ్ళిద్దరిలో ఒకడే ఆడతాడు. ఓకే. మళ్ళీ హైయెస్ట్ ప్రాబబిలిటీ ఇద్దరు స్పిన్నర్లు కాబట్టి. రైట్. సో, అది నేననుకుంటున్నా. ఓకే. లుక్స్ గుడ్. లెట్స్ సీ ఏ టీమ్ పెడతారో అంటే ఫస్ట్ 2, 3 మ్యాచెస్ ఎట్లైనా టెస్టింగ్ ఫేజ్ ఉంటది. ఎవెన్చువల్లీ దే విల్ ఫైండ్ దేర్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11. ఆహ్, హ్మ్. గెలవాలి. గెలిసే ప్రాబబిలిటీ ఎక్కువుంది అని నేను అనుకుంటున్నా. చూడాలి ఎట్లా పే ఆఫ్ బట్ ఐ అవుతదో. లైక్ యువర్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు 2 డౌన్‌లో ఎన్‌కేఆర్‌ని పంపడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. మేడం ఏమనుకుంటుందో. ఆ! మేడం మరెవరికి సార్ తెలుసు. మేడం అంతే. సో హ్మ్. లెట్స్ సీ చూద్దాం. అంటిల్ దెన్ నెక్స్ట్ టీమ్ అనాలిసిస్‌లో కలుద్దాం. నెక్స్ట్ టీమ్ ప్లేయింగ్ 11 డిస్కషన్‌లో కలుద్దాం. టిల్ దెన్ బై బై. పీస్.